ఇప్పటి వరకు యుఎస్ వీసా ప్రాసెస్ విషయంలో సోషల్ మీడియా బెట్టింగ్ జరుగుతుందని మనందరికీ తెలుసు. అంటే కొత్తగా వీసాకి అప్లై చేసుకున్నా, లేకపోతే రెన్యువల్‌కి మళ్ళీ అప్లై చేసుకున్నా ఆ సోషల్ మీడియా బెట్టింగ్ అనేది జరుగుతుంది. అది కంపల్సరీ అన్న విషయం మనకి తెలుసు. కానీ వీసా వ్యాలిడిటీ ఇంకా ఉన్నా సరే, అంటే ఒకవేళ 10 సంవత్సరాల వీసా అప్లై చేసుకున్నప్పుడు వచ్చి మీకు ఇంకా వ్యాలిడిటీ కనుక 3-4 ఇయర్స్ లేదా 5 ఇయర్స్ పాటు ఉంది అనుకున్నా సరే సోషల్ మీడియా బెట్టింగ్ జరుగుతోంది. రీసెంట్గా ఒక కపుల్ వేరే దేశానికి యుఎస్ వీసా ఉంది కాబట్టి వేరే కంట్రీకి వెళ్ళేందుకు ప్లాన్ చేసుకున్నారట. సో కొన్ని కంట్రీస్కి ఒకవేళ యుఎస్ వీసా కనుక ఉంటే ఎంట్రీ ఈజీ అయిపోతుంది. అంటే వాళ్ళకి సెపరేట్గా వీసా తీసుకొని అవసరం లేదు. కోర్స్ ఈ విషయం అందరికీ తెలుసు. సో అలాంటి కంట్రీకి వెళ్ళేందుకు వాళ్ళు డైరెక్ట్గా ఎయిర్పోర్ట్కి వెళ్ళారు. అన్నీ చూసుకొని ఎయిర్పోర్ట్కి వెళ్ళారు. ఎయిర్పోర్ట్కి వెళ్ళిన తర్వాత అక్కడ ఇమిగ్రేషన్ వాళ్ళు మీ వీసా వ్యాలిడ్ కాదు, రివోక్ చేయబడింది అంటూ వాళ్ళని తిరిగి పంపించేశారట. అదేంటి, ఇంకా వీసా వ్యాలిడిటీ ఉంది కదా అని అడిగితే మీ వీసా రీవోక్ చేయబడింది అన్నారట. సరే ఇంతకీ ఏం జరిగింది అని వాళ్ళు క్రాస్ చెక్ చేసుకున్నప్పుడు వారికి తెలిసిన విషయం ఏంటంటే వాళ్ళ సోషల్ మీడియా బెట్టింగ్ జరిగింది. సో సోషల్ మీడియాలో యుఎస్కి సంబంధించి ఏదన్నా అగెయిన్స్ట్గా పోస్ట్ చేస్తే వాళ్ళ వీసాని రీవోక్ చేస్తున్నారు అన్న విషయం అప్పుడు బయటపడింది. సో వీసా వ్యాలిడిటీ ఉన్నా సరే సోషల్ మీడియా బెట్టింగ్ జరుగుతుందన్న విషయాన్ని మాత్రం గమనించలేకపోయారు. సో యుఎస్ వీసా ఉంది కదా, వ్యాలిడిటీ ఉంది కదా, సో ఎలా అయినా పర్వాలేదు, సోషల్ మీడియా బెట్టింగ్ మాకు జరగదు, ఎందుకంటే అది కొత్తగా అప్లై చేసుకునే వాళ్ళకి లేకపోతే రెన్యూ చేసుకునే వాళ్ళకి మాత్రమే అనుకుంటే మాత్రం పప్పులో కాలేసినట్లే. సో వ్యాలిడిటీ ఉన్నా సరే వీసాకి సంబంధించి సోషల్ మీడియా బెట్టింగ్ ప్రతి ఒక్కరికి జరుగుతున్నట్టే లెక్క.